ఏడుపు రాజకీయాలు వద్దన్న కాంగ్రెస్, ఏడ్చిన రాజకీయం తగదన్న బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మంచి హీట్ మీద ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓట్ల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వేదికలపై కన్నీళ్లు పెడుతున్నారంటూ మంత్రులు పొన్నం, తుమ్మల విమర్శలు గుప్పించారు. అయితే మినిస్టర్ల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సొంత సామాజిక వర్గం నేత చనిపోతే సానుభూతి చూపకపోగా చులకనగా మాట్లాడటం సరికాదు అంటున్నారు. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెహమత్ నగర్ బీఆర్ఎస్ సభలో ప్రసంగించిన మాగంటి సునీత గోపీనాథ్ ను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మాగంటి సునీత మీద తమకు జాలి ఉందన్న పొన్నం రాజకీయ వేదికల మీద ఏడ్చి సానుభూతి పొందాలని చూస్తున్నారన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఏడుపు డ్రామాలు చేయిస్తున్నారని విమర్శించారు పొన్నం. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం, మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. బీఆర్ఎస్ 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు ఓడిపోతామన్న భయంతో సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కన్నీరు పెట్టుకుంటే ఓటు వేయొద్దన్నారు తుమ్మల. యువ నాయకుడు నవీన్ కే ఓటు వేయాలన్నారు ఆయన. ఏదైతే అవినీతి పనులు, దగాకోరులు, దోపిడీదారులు మళ్ళీ వచ్చి ముసుగేసుకొని ఒక ఆడకూతురు కన్నీరు పెట్టమని చెప్పి కన్నీరుతోటి కూడా అధికారాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలంటే మీ ఆటలు సాగమని చెప్పి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తే మంత్రి తుమ్మల క్యాష్ ను సీన్లోకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల, మాగంటి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటే విమర్శలు చేయడం తగదన్నారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న మహిళపై మంత్రులు తుమ్మల, పొన్నం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు. అది ఎవరో కాదు, మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కన్నీళ్ల చుట్టూ, క్యాష్ చుట్టూ తిరుగుతోంది.